నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. సో ఈ రోజు అయితే మోక్షజ్ఞ అంటే నందమూరి మోక్షజ్ఞ బాలకృష్ణ గారి కొడుకు పుట్టినరోజు సందర్భంగా అయితే ప్రశాంత్ వర్మ గారు అయితే తన స్క్రీన్ నేమ్ ఏంటి అనేది అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు అంటే మోక్షజ్ఞ తేజ నందమూరి తారక రామ మోక్షజ్ఞ తేజగా ఎలా మారారు, ఏంటి దాని వెనకాల కథ ఏంటి అనేది మనకు వివరించడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే శ్రీ. సార్, ఇప్పుడైతే మన బాలకృష్ణ గారి కుమారుడు తనయుడు మోక్షజ్ఞ తేజ తన బర్త్డే అయితే ప్రశాంత్ వర్మతోని తన డెబ్యూ మూవీ రాబోతుందని మనం అంటే కొన్ని రోజుల నుంచి వస్తుంది. ఇవాళ అయితే ఇంకా అది క్లియర్ అయిపోయింది. సో దీంతో తన స్క్రీన్ నేమ్ మనం చూసినట్టయితే ఇక్కడ నందమూరి తారక రామ మోక్షజ్ఞ తేజగా మారిపోయింది. ఇన్ని రోజులైతే మనకు తెలిసింది మోక్షజ్ఞ తేజ మాత్రమే తెలుసు. సో మరి దీని వెనకాల ఏమైనా స్టోరీ ఉందా ఏంటంటారు అసలు? సో నందమూరి తారక రామారావు, సో ఆ పేరులో ఉన్నటువంటి వైబ్రేషన్ ఎలాంటిదో మనందరికీ తెలుసు. సో అంటే సినిమా రంగానికి సంబంధించి ఆ నందమూరి వంశానికి మూల పురుషుడు ఎవరంటే ఎన్టీఆర్, నందమూరి తారక రామారావు. సో ఆ ఎన్టీఆర్ అనే ఆ 3 ప్రొడక్షన్లు ఏవైతే ఉన్నాయో అవి తెలుగుదేశాన్ని అంటే తెలుగు ప్రాంతాలని ఎంతగా ప్రభావితం చేసాయో మనందరికీ తెలుసు. ఒక మహానటుడుగానే కాకుండా ఒక మహానాయకుడుగా ఎన్టీఆర్ ఆయన పేరు తెచ్చుకున్నటువంటి విధానం అనన్య సామాన్యం అనాలి. అంటే అలాంటి వ్యక్తి మళ్ళీ అంతకు ముందు లేడు, ఆ తర్వాత కూడా ఇక రాడు అన్నంతగా ఆయన కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నారు. అంటే నటుడుగా ఆయనది అలాంటి స్థాయి. సో ఒక నటుడుగా ఆయన చేసినటువంటి పాత్రలు, సో పురాణ పురుషునిగా దేశంలో, ఇక్కడ మన దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎవరు కూడా అలా పురాణ పాత్రల్లో అంత గొప్పగా పేరు సంపాదించుకున్న వాళ్ళు లేరు. ఆయన్ని దేవుడిగా అంటే శ్రీకృష్ణుడు శ్రీరాముడు ఎలా ఉంటారో మనకు తెలియదు, కానీ ఈయన ఇలాగే ఉంటారు అన్న రీతిలో ఆయన పటాలు అంటే శ్రీకృష్ణుడి వేషంలో, శ్రీరాముడి వేషంలో, వెంకటేశ్వర స్వామి వేషంలో ఆయన పటాలు దేవుళ్ళు అంటే గోడల మీదకి ఎక్కేసాయి. సో ఎవరింట్లోకి వెళ్ళిన క్యాలెండర్ రూపంలోనో లేకపోతే పటముల రూపంలోనో సో ఆయన అంతగా దేవుడిలాగా ప్రజల మనసుల్లో అనేక మంది కోట్ల మంది ప్రజల హృదయాలు ఉంచారు. అలాంటి ఆ ఎన్టీఆర్ అనే పేరు అది పెట్టుకోవటం కోసం ఆ వంశానికి సంబంధించిన వాళ్ళు అనేక మంది ఆ పేర్లు కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. అందులో ఆల్రెడీ మనకు తెలుసు జూనియర్ ఎన్టీఆర్. సో హరికృష్ణ గారి చిన్న కుమారుడైనటువంటి ఆయన నందమూరి తారక రామారావు అని చెప్పి తానే స్వయంగా ఎన్టీఆర్ గారే ఆ పేరు తన పేరుని ఆయనకి పెట్టారు. సో అలా ఆయన ఎన్టీఆర్గా తెరంగేట్రం చేశారు. కాకపోతే ఏంటంటే నందమూరి తారక రామారావు గారు ఆయన పేరు ఆయన అంటే ఆయన ఎన్టీఆర్. సో మరొకరు ఆయన స్థానంలోకి ఎవరు రారు, ఎన్టీఆర్ అనేది ఆయన మాత్రం పిలవాలన్నట్లుగా ఈయన ఎన్టీఆర్ అయినప్పటికీ కూడా జూనియర్ ఎన్టీఆర్ అని పిలుస్తూ వచ్చారు. సో అలాగే తారకరత్న, సో ఈయన నందమూరి మోహన్ కృష్ణ గారి కుమారుడు. సో అంటే బాలకృష్ణ అన్నయ్య, ఎన్టీఆర్ గారి కుమారుల్లో ఒకరు నందమూరి మోహన్ కృష్ణ, ఆయన సినిమాటోగ్రాఫర్. సో ఆయన కొడుకు ఒకేసారి 9 సినిమాలు ఓపెన్ అయ్యాయి ఒకే రోజు. సో అలా అప్పుడే ఓబులేష్ అనే ఆయన అసలు పేరుని తారకరత్న అని మార్చారు స్క్రీన్ నేమ్గా. సో నందమూరి తారకరత్న అంటే ఎన్టీఆర్ ప్రొడక్షన్లు ఏమవుతాయి ఎన్టీఆర్. సో ఆ పేరుతో ఆయన పిలవాలన్న ఉద్దేశంతో అలా పెట్టారు. కాకపోతే ఆయన ఎవరు కూడా ఎన్టీఆర్గా ఓన్ చేసుకోలేదు, అది వేరే విషయం. సో ఆయన తారకరత్నగానే పిలుస్తూ వచ్చారు. ఇంట్లో వాళ్ళు మాత్రం ఓబులేష్ అని పిలిచేవాళ్ళు, కానీ బయట అందరూ కూడా తారకను తారకరత్నను ఇలా పిలుస్తూ వచ్చారు. అలాగే హరికృష్ణ గారి పెద్ద కుమారుడు, సో ఆయన జానకిరావు, ఆయన కుమారుడు కూడా నందమూరి తారక రామ్ అని పెట్టారు. సో అట్లా అంటే ఆయన కూడా ఎన్టీఆర్ అనే ప్రొడక్షన్ రావచ్చాడు. సో అతను ఆల్రెడీ ఇప్పటికే ఒక సినిమా చేశాడు, ఇప్పుడు హీరోగా రాబోతున్నాడు వైవిఎస్ చౌదరి డైరెక్షన్లో. సో అలా ఇప్పుడు మరోసారి ఇప్పుడు బాలకృష్ణ తన కుమారుణ్ణి మోక్షజ్ఞని, సో రికార్డుల ప్రకారం ఆయన పేరు మోక్షజ్ఞ తేజ, నందమూరి మోక్షజ్ఞ తేజ. ఇంట్లో అందరూ కూడా మోక్షం అని పిలుస్తారు, మనకు మోక్షజ్ఞగానే తెలుసు. ఈరోజు సెప్టెంబర్ 6 మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా ఆయన్ని హీరోగా పరిచయం చేస్తున్నటువంటి దర్శకుడు ఎవరైతే ఉన్నారో ప్రశాంత్ వర్మ, తను తన పేరుని రివీల్ చేశాడు స్క్రీన్ నేమ్ని. అది నందమూరి తారక రామ మోక్షజ్ఞ తేజ అని చెప్పేసి, అంటే ఎన్టీఆర్ మోక్షజ్ఞ తేజ అని షార్ట్లో చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఈయన కూడా ఒక ఎన్టీఆర్ వారసుడు
అనేది ప్రొజెక్ట్ చేయటం కోసం ఆ పేరుని స్క్రీన్ నేమ్గా ఎన్టీఆర్ అనేది వచ్చేటట్లుగా పెట్టారు అని చెప్పేసి మనం భావించాలి. సో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో ఇప్పుడు మోక్షజ్ఞ తేజ ఒక భాగం అయ్యి రెండవ సినిమా అంటే మొదటి సినిమా ఆయన పీవీసీయూలో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో మొదటి సినిమాగా హనుమాన్ వచ్చింది. అది ఎంత బ్లాక్ బస్టర్ అయిందో మనందరికీ తెలుసు. ఇప్పుడు ఆ సినిమాటిక్ యూనివర్స్లో రెండో సినిమా నందమూరి తారక రామ మోక్షజ్ఞ తేజగా రాబోతోంది. సో సోషియో ఫాంటసీ ఫిలిం అది కూడా. సో మనకి సోషియో ఫాంటసీ అంటే కూడా వీటికి కూడా ఆద్యుడు ఎన్టీ రామారావు గారే. సో ఆయన ఒకప్పుడు కథానాయకుడు దేవాంతకుడు అనే సినిమా చేశాడు, దేవాంతకుడు అనే సినిమా. సో అది సోషియో ఫాంటసీ ఫిలిం అది. సో అట్లా అంటే ఆ లెగసీ ఏదైతే ఉందో, ఎన్టీఆర్ గారి లెగసీ ఏదైతే ఉందో, ఆయన నట వారసత్వాన్ని కాదు, ఆయన పేరు వారసత్వాన్ని కూడా తీసుకుంటూ ఇప్పుడు మరొక హీరో సో ఇటు ఎన్టీఆర్ మోక్షజ్ఞ తేజగా రాబోతున్నారు. సో దీనికోసం ఈ రోజు కూడా అంటే ఎప్పుడు మోక్షజ్ఞ మన ముందుకు వస్తారని చెప్పేసి బాలయ్య అభిమానులు, నందమూరి వంశాభిమానులు అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి సందర్భం మనకు తెలుసు. ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికీ అది వాస్తవ రూపం దాలుస్తోంది. ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ఆయన లుక్ని రివీల్ చేశారు. చాలా స్టైలిష్గా మనం చూస్తే ఇక్కడ చూస్తే చాలా స్టైలిష్, చాలా మారిపోయాడు. ఇక్కడ ఇదివరకు ఎంతో ముందు లుక్ ఇది కూడా కొంత మారారు ఇప్పటికే. దీనికి ముందు ఇంకా ఆయన కొంచెం బొద్దుగా ఉండేవాడు. సో ఆయన నిజంగా వస్తారా రారా, అసలు ఆయనకి ఇంట్రెస్ట్ ఉందా లేదా అని చాలా పుకార్లు రూమర్స్ వచ్చాయి. సో అతను అసలు ఇంట్రెస్ట్ లేదని మోక్షజ్ఞకి అసలు రావటం స్క్రీన్ మీదకి ఇలా చాలా వచ్చాయి. సో వాటన్నిటికీ తెరదించుతూ ఆయన నటనలో ఆల్రెడీ శిక్షణ పొందుతున్నారు, డ్యాన్సు ఫైట్స్లో కూడా శిక్షణ పొందుతూ ఉన్నారు. సో అతి త్వరలోనే ఈ సినిమా లాంచ్ కాబోతోంది. ఇందులో ఇద్దరు ప్రొడ్యూసర్లు సుధాకర్ చెరుకూరి, అలాగే తన చిన్నక్క మోక్షజ్ఞ చిన్నక్క తేజస్విని కూడా ఒక నిర్మాతగా. సో దానికి లెజెండ్ ప్రొడక్షన్స్ అని పెట్టారు. సో నందమూరి బాలకృష్ణ గారి ఏ సినిమా ఆయనకి అంటే లెజెండ్ అనే సినిమా ఎంత పేరు తెచ్చింది తెలుసు. తెలుగు సినిమాల్లోనే అత్యధిక ఒక సింగిల్ థియేటర్లో అత్యధిక రోజులు ఆడిన సినిమాగా అది ఒక రికార్డు కూడా క్రియేట్ చేసింది. సో అలాంటి పేరుతోటే లెజెండ్ ప్రొడక్షన్స్ అని పెట్టి తేజస్విని గారు నిర్మాతగా మారి తన తమ్ముడిని మన ముందుకు తీసుకొచ్చేందుకు సిద్ధమవుతూ ఉన్నారు. సో ఇప్పుడు మన ముందుకి ఇంకొక ఎన్టీఆర్ కూడా మళ్ళీ రాబోతున్నారు. అంటే దీని మీద ఇంకా అంటే ఈ అసలు మోక్షజ్ఞ సినిమాలోకి రాకముందే హీరోయిన్స్ గురించి కూడా మోక్షజ్ఞ ఈ హీరోయిన్ తను జతగట్టబోతున్నారు, ఆ హీరోయిన్ కొంతమంది పేర్లు కూడా వచ్చేసినాయి. అంటే ఈయనకి అంటే సినిమాలోకి రాకముందే ఈయన క్రేజ్ ఆల్రెడీ చాలా ఉంది. అసలు నందమూరి బాలకృష్ణ అంటే ఆ ఎనర్జీ మనం చూసాం. ఆయన ఈ ఏజ్ లో కూడా ఎలా ఉంటారు, ఎంత బాగా మాట్లాడతారు. అన్స్టాపబుల్ చూసిన తర్వాత అసలు ఆయన ఏజ్ కి తగ్గట్టు ఉంటుంది ఆయన ఎనర్జీ. అసలు పీక్స్ లో ఉంటుంది అనమాట. ఆయన యూత్ కి అసలు చాలా ఆయన కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. సో ఆ ఎనర్జీ ఈయనలో ఉంటుందా ఉండదా, అసలు ఎట్లా ఉంటుంది ఏంటని చాలా మందిలో ఒక ఉత్కంఠ ఉందన్నమాట. ఇంతవరకే ఎక్కువ బయట కూడా తనకు కనిపించేది లేదు, చూడలేదు కాబట్టి. సో అసలు ఎలా ఉండబోతుంది ఏంటి అనేది చాలా మంది వెయిట్ చేస్తున్నారు. హీరోయిన్ గురించి కూడా చాలా మంది ఈ హీరోయిన్ ఆ హీరోయిన్ అంటున్నారు. అంటే రీసెంట్ టైమ్స్ లో చూసుకుంటే ఖుషీ కపూర్ పేరు వస్తుంది, మన శ్రీదేవి గారి రెండో కూతురు పేరు కూడా వస్తుంది. మరి ఇందులో వాస్తవం ఉందంటారు? ముందు శ్రీలీల పేరు వినిపించింది. సో భగవంత కేసరి టైంలో మోక్షజ్ఞ ఫస్ట్ హీరోయిన్ ఈమె అయితే బాగుంటుంది అని ఫ్యాన్స్ కూడా తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేసిన విషయం మనకు తెలుసు. సో తర్వాత ఇప్పుడు ఖుషీ కపూర్ పేరు బాగా వినిపిస్తుంది. ఆల్రెడీ జాన్వీ కపూర్ త్వరలోనే అంటే ఈ డిసెంబర్కి మన ముందుకు రాబోతున్నారు ఫస్ట్ టైం తెలుగు స్క్రీన్ మీద. అలాగే ఆమె చెల్లెలు ఖుషీ కపూర్ కూడా హీరోయిన్గా రాబోతుంది. అది కూడా సౌత్ సినిమాతోటే రాబోతుంది అని చెప్పేసి చాలా కాలంగా స్పెక్యులేషన్ అయితే ఉంది. అది మోక్షజ్ఞతోటే, అది ఎన్టీఆర్ మోక్షజ్ఞ తేజతోనే ఆమె వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తూ ఉన్నారు. బట్ ఇప్పటివరకు అయితే అది అంటే కరెక్ట్ ఇది జరుగుతుంది అనేది మాత్రం అయితే 100% మనకు అఫీషియల్గా అయితే మాట ఎక్కడి నుంచి కూడా రాలేదు. కానీ బట్ వస్తే అది ఇంకొక సినిమాకు సంబంధించినటువంటి ఒక పెద్ద విశేషం అవుతుంది. సో అంటే ఎన్టీఆర్ శ్రీదేవి జంట సో ఎంత గొప్పగా ఆ రోజులో రాణించిందో, ఆ జంట స్క్రీన్ మీద ఎలాంటి వినోదాన్ని పండించిందో మనందరికీ తెలుసు. సో ఇప్పుడు అలాగే ఆయన మనవడు అలాగే శ్రీదేవి కూతురు కలిసి స్క్రీన్ మీద చిన్న కూతురు కలిసి ఫస్ట్ ఫిల్మ్లోనే ఇక్కడ కనిపిస్తే ఆ పండగ కానీ ఆ సందడి కానీ అది వేరే